వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. ఇటీవల కాలంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ ఉంది. అది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ముఖ్యంగా రబీ సీజన్లో విస్తీర్ణం దాదాపు 60 లక్షల ఎకరాలకు చేరింది. దీనికి అనేక కారణాలు మొక్కజొన్న సాగు పెరగడానికి దారితీశాయి. వరి సాగు చేస్తే ఎకరాకు 46,000 ఖర్చు అవుతుంటే అవి అమ్మితే 45,000 కూడా రావడం లేదు. దీంతో వరి సాగు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒక సంవత్సరం ధర బాగుంటుంది, ఒక సంవత్సరం ధర దారుణంగా ఉంటుంది. ఇక నాగార్జున సాగర్ లాంటి భారీ ప్రాజెక్టు కింద 4 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే అది నిండుతూ ఉంది, నీరు వస్తూ ఉంది. వరి సాగుకు సిద్ధం చేసిన భూముల్లో నాట్లు వేయడానికి ప్రతి సంవత్సరం నీరు రావడం లేదు. దీంతో 4 సంవత్సరాలకు ఒకసారి వరి సాగు చేసి మిగతా 3 సంవత్సరాలు దాన్ని ఖాళీగా ఉంచడం సాధ్యం కాదు. ఇక ఆ భూముల్లో పత్తి, మిర్చి సాగు చేయడానికి సాధ్యమైన రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు. సాధ్యం కాని రైతులు ఖరీఫ్ సీజన్ ఖాళీగా ఉంచి ఎర్లీ రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. దీంతో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఒక నాగార్జున సాగర్ కుడికాల కంటే 3 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక కృష్ణా డెల్టాలో కూడా రబీలో పెద్ద ఎత్తున వరి బదులుగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. కొంతమంది జొన్న కూడా సాగు చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచి పరిణామం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బియ్యం వాడకం కూడా బాగా తగ్గించారు. జొన్నలు అంటే వీటితోనే విధానాలు తయారు చేస్తూ ఉన్నారు, బీర్లు తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని మరలా వచ్చిన ఆ వేస్ట్ ఏదైతే ఉందో అది పశువుల దానాగా కూడా ఉపయోగపడతా ఉంది. ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో మొక్కజొన్న విత్తనాల ఉత్పత్తి పేరుతో రైతుల్ని చాలామంది దళారులు మోసం చేస్తూ ఉన్నారు. ప్రైవేటు కంపెనీలు ఈ మొక్కజొన్న విత్తనాలని రైతులకు ప్రతి సంవత్సరం అమ్ముతూ ఉంటాయి. ఆ కంపెనీలకు ఎక్కడి నుంచి వస్తాయి ఆ విత్తనాలన్నీ? రైతులతోనే సాగు చేపిస్తారు. ముఖ్యంగా కూలీల ధరలు తక్కువగా ఉండే ప్రాంతంలో, కర్నూలు లాంటి ప్రాంతం మీద ఎక్కువగా ఈ కంపెనీలు ఫోకస్ పెడతాయి. కొంతమంది దళారులని ఏర్పాటు చేసుకుంటారు గ్రామాల్లో. కంపెనీలు నేరుగా రంగంలో దిగవు. ఏదైనా తేడా వస్తే కంపెనీల మీద కేసులు బుక్ అవుతాయి. ప్రతి గ్రామంలో 4-5 దళారులు తయారయ్యారు. రైతులకి మీరు ఈ విత్తన మొక్కజొన్న సాగు చేయండి, విత్తనాలు మేమే ఇస్తాం, ఎరువులు ఇస్తాం, పురుగు మందులు ఇస్తాం, మైక్రో న్యూట్రియంట్స్ మేమే ఇస్తాం, చివరికి మేమే కొనుగోలు చేస్తామని చెప్పేసి రైతులతో సాగు చేపిస్తూ ఉన్నారు. సహజంగా మొక్కజొన్న సాగు చేసే రైతులు 40 నుంచి 45 క్వింటాలు దిగుబడులు సాధిస్తున్నారు. కానీ విత్తన మొక్కజొన్న సాగు చేసేటప్పుడు దిగుబడులు తక్కువగా వస్తాయి కాబట్టి వారు ధర ఎక్కువ రేటు ఇచ్చి మేము సేకరిస్తామని రైతుకి ఆశపెడతారు. ఆ విధంగా కర్నూలు జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల్లో విత్తన మొక్కజొన్న ప్రతి సంవత్సరం సాగు అవుతా ఉంది. అయితే వ్యవసాయ శాఖ దగ్గర మాత్రం గణాంకాలు లేవు. ఏ మండలంలో సాగు చేస్తూ ఉన్నారు, ఏ గ్రామంలో సాగు చేస్తూ ఉన్నారు, ఎన్ని వందల ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు, ఏ కంపెనీ సాగు చేయిస్తూ ఉంది అనే విషయంలో మాత్రం వ్యవసాయ శాఖ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ప్రైవేటు కంపెనీలు దళారులను రంగంలోకి దింపడం, ఎలాంటి అగ్రిమెంట్స్ లేకుండా రైతులతో సాగు చేపిస్తూ ఉన్నారు. ఆ రైతులు నష్టపోతే ₹1 పరిహారం కూడా రావడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు కంపెనీ ఇచ్చిన విత్తనాలు ఒక్క మొక్కజొన్న కంకి కూడా రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఆ రైతులు ఆ దళారిని అడిగినా కూడా నాకేం తెలుసు కంపెనీ అంటారు. కంపెనీ దగ్గరికి రైతులు నేరుగా వెళ్ళడానికి ఎలాంటి అగ్రిమెంట్ లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నా కూడా, వ్యవసాయ శాఖ అధికారులు కేసులు నమోదు చేయాలన్నా కూడా ఎలాంటి అగ్రిమెంట్స్, MOUs లేవు. రైతు సోదరులు ఎవరైనా విత్తన పంటలు సాగు చేస్తే నేరుగా కంపెనీలతో అగ్రిమెంట్లు చేయించుకోండి. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. మీ ప్రాంతంలో విత్తన మొక్కజొన్న సాగు చేస్తూ ఉంటే క్వింటాల్కి ఎంత ధర ఇస్తున్నారు, ఎకరాకి ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా కామెంట్ చేయండి.